ముంబైకి చెందిన డ్రగ్ పెడ్లర్ సల్మాన్ షా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి మైలార్దేవ్పల్లిలో డ్రగ్స్ విక్రయిస్తున్నారని పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ అమ్ముతున్న రిజ్వాన్ అలీ, మహమ్మద్ అతీక్, మహమ్మద్ యాసిన్ అరెస్ట్ చేశారు. రిజ్వాన్ తో కలిసి వీరు కొన్నాళ్లుగా ముంబై నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్నారంటున్న రాజేంద్ర నగర్ ఏసీపీ శ్రీనివాస్ తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. మైలార్దేవ్పల్లిలో డ్రగ్స్ సీజ్ చేశారు పోలీసులు. డ్రగ్స్ ఎవరైతే విక్రయిస్తున్నారో కొనుగోలుదారులు ఉన్నారో వారి నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 90 గ్రాముల MDMA డ్రగ్స్ సీజ్ చేశారు. సో మనతో మాట్లాడేందుకు రాజేంద్ర నగర్ ఏసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎలా వచ్చిందండి ఇన్ఫర్మేషన్, ఎలా వచ్చింది, వీరు ఎలా డ్రగ్స్ విక్రయిస్తున్నారు అలాగే కొనుగోలు చేస్తున్నారు, ఓవరాల్గా MDMA డ్రగ్స్కి సంబంధించి మైలార్దేవ్పల్లి ఫ్రెండ్స్ కాలనీ విషయం సంబంధించి? నిన్న మధ్యాహ్నము మాకు ఈ ఫ్రెండ్స్ కాలనీలో ఉన్నటువంటి మైలార్దేవ్పల్లిలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కాలనీలో మహమ్మద్ అతీక్ అనే ఇంట్లో డ్రగ్స్ ఉన్నట్టు సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు మేము TS న్యాబ్ మరియు లోకల్ పోలీస్ ఆధ్వర్యంలో జాయింట్ రేడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా రేడ్ చేసినటువంటి ఇంట్లో మహమ్మద్ అతీక్ ఇంట్లో సెర్చ్ చేయగా 90 గ్రామ్స్ ఆఫ్ MDMA దొరికింది. అది ముంబైకి చెందినటువంటి సల్మాన్ షా అనే వ్యక్తి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడికి అమ్మడం జరుగుతుంది. దాని టోటల్గా ఏంటంటే ఇప్పుడు మహమ్మద్ అతీక్ అనే వ్యక్తి కూడా అతను కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ప్లస్ అవసరానికి బాంబే పోయి అక్కడ నుంచి ఈ A1 ద్వారా ఎవరి షా ద్వారా తీసుకొచ్చి ఇక్కడ అవసరం ఉన్న వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. ఓకే, అంటే వీరు ఎందులో పెట్టి విక్రయిస్తున్నారు, అలాగే ఎట్లా వాడుతున్నారు అసలు దీన్ని? ఇది రజనీగంధ అట్లాంటి వాటిలో అది వేసుకొని కలుపుకొని తినడం జరుగుతుంది. ఇది సాలిడ్ ఫామ్లోనే ఉంది కాబట్టి అది అందులో కలుపుకొని మిక్స్ చేసుకొని తినడం జరుగుతుంది. ముంబైగా ఎంతకాలంగా నడుస్తుంది ఈ డ్రగ్స్ దందా అంత సంబంధించి, అలాగే వీరు ఎవరెవరికి విక్రయించారు, వారికి సంబంధించి ఏమన్నా మీరు కౌన్సిలింగ్ ఇచ్చారా, వారి డేటాకు సంబంధించి ఏమన్నా? ప్రస్తుతం ఒక 6 మంది అయితే ఉన్నారు. వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఇంకా తీస్తున్నాం. ఇంకా ఇప్పుడు వారైతే అరెస్ట్ కాలేదు. అందులో రూమ్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీయగా ఒక 6 మంది పేర్లు అయితే వచ్చాయి. వారిని కూడా పిలిపించి, ఇంకా ఇప్పుడు వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు, వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేస్తాము. ఇంకా ఫర్దర్గా కూడా ఇప్పుడు వీరి ద్వారా వచ్చిన ఇంట్రాగేషన్లో ఇంకా ఏమన్నా ఉన్నా కానీ మేము తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేస్తాము. గతంలో వీరిపైన ఏమన్నా కేసెస్ ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారా డ్రగ్స్ కేసులలో? అలాగే కాటేదాన్ ఈ పరిశ్రమల్లో చాలామంది బయట రాష్ట్రాల నుంచి రావడం, ఇక్కడ డ్రగ్స్ విక్రయించడం, గాంజాయి చాక్లెట్స్ విక్రయించడం, అంటే మీరు ఎలాంటి ఫోకస్ పెడుతున్నారు? ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు దీని మీద చాలా స్ట్రిక్ట్గా ఉన్నాము. మేము ఖచ్చితంగా అన్ని మా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్ చేసి గతంలో యూజ్ చేసినటువంటి ఎవరైతే ఈ డ్రగ్ కన్జ్యూమర్స్ కానీ వీళ్ళు పెడ్లర్స్ కానీ వాళ్ళ సమాచారం ద్వారా మేము ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా కూడా ప్రతి చోట కూడా నిఘా పెట్టడానికి ప్రయత్నం చేసి కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మైలార్దేవ్పల్లిలోని ఫ్రెండ్స్ కాలనీ ఒక ఇంట్లో సల్మాన్ షా నుండి MDMA డ్రగ్స్ ముంబై నుండి తీసుకొచ్చి హైదరాబాద్లో వీరు వాడడం అలాగే విక్రయించడం జరుగుతుంది. ఇక ఈ కేసు కూడా దర్యాప్తులో ఉంది. ఇప్పటికీ 4 అరెస్ట్ చేశాము, 6 గుర్తించాము. ఎవరైతే కన్స్యూమర్స్ ఉన్నారో వారికి కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నామని రాజేంద్ర గారు ఏసీపీ చెప్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్ అవుట్ స్టూడియో.